హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై డాబర్ రియల్ ఫ్రూట్ జ్యూస్కి స్వాగతం. ఈరోజైతే కలకత్తా వెళ్ళిపోదామండి. వాళ్ళు గసగసాలు బంగాళదుంప వేసి ఆలు పోస్తూ అని భలే రుచిగా ఉంటుంది. అది చూస్తే అయ్యో ఎలా ఉంటుంది ఈ డిష్ అనుకుంటారు, కానీ చూడటమే కాదు తర్వాత చేసి కూడా చూడండి, భలే టేస్టీగా ఉంటుంది. నాకైతే ఇది తిన్న తర్వాత కొంచెం నిద్రపోవాలనిపిస్తుంది. మరి ముందైతే ఆలు పోస్తూ చేసి తర్వాత నిద్రపోతాను. ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి, మీ ఇంట్లో బంగాళదుంప ఎక్కువగా ఫేవరెట్గా చేసుకునేది ఎలా చేసుకుంటారు? ఇప్పుడు ఇదే ప్రశ్న నేను వేరే స్టేట్లో వెళ్ళి అడిగాను అనుకోండి, ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ డిష్ చాలా పాపులర్ అవుతుంది. మన దగ్గర ఎక్కువగా కొంచెం వెల్లుల్లి ఉల్లిపాయలు వేసుకునే బంగాళదుంప మసాలా చేసుకుంటే చాలామంది ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే మనం కలకత్తా వెళ్ళామనుకోండి, మరి బెంగాలీస్ వాళ్ళు ఇష్టంగా చేసుకునే డిష్ ఏంటో తెలుసా అండి? వాళ్ళు ఆలు పోస్తో అని ఒక డిష్ చేసుకుంటారు. అయితే ఇది అన్నంతో తినొచ్చు, చపాతీ పరాటాలతో కూడా తినొచ్చు. కాకపోతే దీన్ని చిట్టి పూరీలు వాళ్ళు లుచి అంటారు. ఆ చిన్న ఆ పూరీలతో తింటే భలే అదిరిపోతుంది. మరి ఈ పోస్తో అంటే ఏంటి, మరి ఇది ఎందుకు అంత పాపులర్ అంటే మనం కూడా చేసుకొని తింటేనే కదా ఆ రుచి అర్థమయ్యేది, అది ఎందుకు అంత టేస్టీగా ఉంటుంది అని. కాకపోతే ఇందులో మనం గసగసాలు వాడతాం. అయితే గసగసాలు మన ఇండియాలో అయితే చాలా ఇష్టంగా తింటారు. మీకు తెలుసా, గసగసాలు అయితే మీరు కొన్ని అరబ్ కంట్రీ, ఇప్పుడు సౌదీ అరేబియా ఇలాంటి కంట్రీల్లో అయితే గసగసాలు వాళ్ళ దేశానికి తీసుకురానివ్వరు, అక్కడ ఇల్లీగల్. మరి ఈ మొక్కలు పెంచడం మన భారతదేశంలో కూడా లైసెన్స్ ఉండాలి. మరి గసగసాలు ఎవరు పడితే వాళ్ళు పొలంలో వేసుకోవడానికి వీల్లేదు, లైసెన్స్ ఉండాలి. అయితే ఈ గసగసాలు చేసిన గ్రేవీ డిష్లు ఏవైతే ఉంటాయో దానికి ఒక మంచి టేస్ట్ వస్తుంది, మనందరికీ చాలా ఇష్టం. నాకైతే గసగసాల పేస్ట్లో చికెన్ వేయండి, మటన్ వేయండి, కూరగాయలు ఏమన్నా వేయండి, మంచి కూర్మాలు ఏంటి, మంచి గ్రేవీలు తయారైపోతాయి. మరి ఈ బెంగాలీస్ అయితే దీన్ని ఒక స్పెషల్గా తయారు చేస్తారు. మరి మనం ఇక్కడ గసగసాలు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకున్నాం. కొంతమంది అయితే నానబెట్టుకుంటారు, కొంతమంది నానబెట్టుకోకపోతే మాత్రం పొడిగా ఫస్ట్ డ్రైగా పౌడర్ చేసి అప్పుడు కొంచెం నీళ్ళు వేసి చేయాలి. కానీ ఈజీగా పేస్ట్ అవ్వాలనుకోండి, 2 మెథడ్లు. ఒకటేంటి, గసగసాలని కొంచెం వేయించుకొని అప్పుడు వేసుకొని పేస్ట్ చేసుకుంటే ఈజీగా పేస్ట్ అవుతుంది. లేకపోతే ఇలా నీళ్ళల్లో ఒక 2-3 గంటలు చక్కగా నానబెట్టుకుంటే దాన్ని పేస్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, నీళ్ళల్లో దాన్ని బాయిల్ చేసుకుంటాం, బాయిల్ చేసి అలా కూడా పేస్ట్ చేసుకుంటాం. మీరు ఎలా చేసుకున్నా పర్లేదు. ఫస్ట్గా ఇందులో ఉన్న నీళ్లు తీసేసుకుందాం. కొంచెం నీళ్ళు ఉంటే పర్లేదు, ఎందుకంటే మనం చేసేది పేస్టే కాబట్టి. అలాగే ఈ గసగసాలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ గసగసాలు పేస్ట్ చేసేటప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసి ఈ పోస్తో డిష్లో మనకి ఏంటంటే ఈ పచ్చిమిరపకాయలు పెద్ద కారం లేవు, అందుకే కొంచెం ఎక్కువగా వేస్తున్నాను. కొంచెం కారంగా ఉంటే కొంచెం తక్కువగా వేసుకోండి. మరి వేసేసి దీన్ని కొంచెం పేస్ట్ చేసేసి వాడుకుందాం. కొంచెం గరుగ్గా ఉన్నా పర్లేదు, కానీ పేస్ట్ అవ్వాలి, అప్పుడే ఈ డిష్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మరీ ఫైన్గా కాకుండా కొంచెం అంత బరకగా ఉన్న ఈ పేస్ట్. మరి దీనికి ఆలు పోస్తో ఎందుకు అంటారు? పోస్తో అంటేనే మన గసగసాలు, బెంగాలీలో పోస్తో అంటారు. మరి దీనికోసం మస్టర్డ్ ఆయిల్ వాడాలి. మస్టర్డ్ ఆయిల్ వండడానికి ఒక టెక్నిక్ ఉంది. ఈ మస్టర్డ్ ఆయిల్ ఏంటి అంటే, మంచి స్మోకింగ్ పాయింట్ రావాలి. అది బాగా పొగలు వస్తున్న టైంలో మనం దీంట్లో మసాలాలు వేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం దీంట్లో ఈ కలోంజీ అంటే మనం ఉల్లిపాయ విత్తనాలు అంటారు, ఇవి కనుక వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ విత్తనాలు మంచిగా మనం పికిల్స్ ఇలాంటివి చేసుకున్నప్పుడు నార్త్ ఇండియాలో అక్కడ ఇక్కడ చాలా ఎక్కువగా వాడతారు. ఇది వేసుకున్న ఏ డిష్కైనా మంచి టేస్ట్ వస్తుంది. మనం కొన్నిసార్లు కచోరీలు వాటిల్లో కూడా ఇవి వేసుకుంటాం. సో ఇంకొకటి ఏంటంటే, మనం నాన్ ఇలా చేసేటప్పుడు కూడా బ్రెడ్లు దానిపైన కూడా ఇది ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనం కొంచెం అంత జీలకర్ర, అలాగే ఈ ఉల్లిపాయ విత్తనాలు వేసి కొంచెం మంచిగా ఇలా వేగిన తర్వాత ఇందులో బంగాళదుంప చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఈ పీసులు ఇందులో వేసేసుకుందాం. మరి నీళ్ళల్లో ఎందుకు పెట్టాను బంగాళదుంప? ఈ నా షో చూస్తున్నారంటే మీకు తెలుసు, ఈ బంగాళదుంప నల్లగా అవ్వకుండా. నల్లగా ఎందుకు అవుతుంది తెలుసు కదా, గాలిలో ఉన్న ఆక్సిజన్ దీనికి రియాక్షన్ అవుతే ఆక్సిడైజేషన్ అంటారు. అలా బంగాళదుంప కానీ వంకాయ కానీ వీటన్నిటికీ అవుతుంది. బంగాళదుంపల్ని మనం ఇలా నూనెలో వేసేసి కొంచెం సేపు కుక్ చేసుకుందాం.
అయితే ఈ బంగాళదుంపకి కొంచెం ఇలా పచ్చిగా వేసి ఈ నూనెలో ఫ్రై చేసుకుంటే ఒక మంచి సువాసన వస్తుంది. ఆ సువాసన రావడం కోసమే ముందుగా ఇందులో ఫ్రై చేస్తున్నాం. దాని తర్వాత దీంట్లో మనం ఈ గసగసాల పేస్ట్ వేసుకుందాం. కొంచెం సేపు బంగాళదుంప కొంచెం ఒక 30% 40% కుక్ అవుతే చాలు. ఇలా కొంచెం బంగాళదుంప వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం అంత పసుపు ఎక్కువ వద్దు, ఎందుకంటే ఇది లైట్ ఎల్లో కలర్ రావాలి, ఎక్కువ రావద్దు. తెల్లగా ఉన్నా పర్లేదు. కొంచెం అంత పసుపు. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. దాని తర్వాత మనం గసగసాల పేస్ట్ వేసి కుక్ చేయాలి. ఇప్పుడు మన బంగాళదుంపలు కూడా కొంచెం వేయించుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం గసగసాల పేస్ట్ వేసేసుకుందాం. అయితే ఈ గసగసాల పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా మనం ఫస్ట్ దీన్ని ఇదే నూనెలో కొంచెం వేగనిద్దాం. వేగనిచ్చిన తర్వాత మరి గ్రేవీలాగా రావాలి కదా, కొంచెం గ్రేవీలాగా రావడం కోసం తర్వాత నీళ్లు వేసుకుందాం. మరి ఈ బంగాళదుంపలతో పాటు ఈ గసగసాల పేస్ట్ కొంచెం సేపు ఇలా కుక్ చేసుకుందాం. కొంచెం అంత డ్రై అవ్వాలి. ఇప్పుడు చక్కగా ఈ గసగసాలు కూడా ఇందులో వేగింది. మరి కొంచెం అంత దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. అలాగే ఈ దాంట్లో ఉన్న నీళ్లు కూడా కొంచెం ఇందులో పోసేసుకుందాం. ఇంత దానికి ఒక గ్లాసుడు నీళ్లు పడతాయి. చక్కగా ఇందులో వేసేసి అయితే ఈ నీళ్లు కూడా అంత థిక్ అయిపోవాలి. మంచిగా ఇట్లా ఒక 10 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. బంగాళదుంప ముక్కలాగా ఉండాలి. అలాగే ఈ గ్రేవీ కూడా కొంచెం థిక్ అవ్వాలి. చూసారు కదా, కొంచెం చిక్కబడతా ఉంది. అయితే 6 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసేసి ఈ ఉన్న నీళ్లు కూడా కొంచెం ఆవిరైపోయేంత వరకు కుక్ చేసుకుంటాను. అయితే ఇందులో మంచి టేస్ట్ రావడం కోసం ఫస్ట్ ఏంటి, మనం ఉప్పు కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉంది. కానీ దీంట్లో కొంచెం అంత పంచదార వేసామనుకోండి, భలే మంచి టేస్ట్ వస్తుంది. మనం చాలాసార్లు ఇలాంటి కుర్మాలు కొబ్బరి అవి వేసి చేసుకుంటాం కదా, ఇందులో కొబ్బరిలో తీపి ఉంటుంది. మరి ఇందులో తీపి లేదు కదా, ఈ టేస్ట్కి కొంచెం అంత పంచదార వేసుకొని ఇలా పెట్టి కుక్ చేసేసుకొని కొంచెం అంత డ్రై అవ్వాలి. మరి ఇంత గ్రేవీ ఉండకూడదు. కొంచెం అంత డ్రై అయిన తర్వాత దీన్ని పూరీలతో తింటే సూపర్ అంటే సూపర్. ఇప్పుడు చూడండి, కొంచెం ఇదంతా కొంచెం థిక్ అయిపోయింది. ఇంత అవుతే చాలు. దీనికి స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకున్నా కానీ దీంట్లో కొంచెం ఏదైతే ఆవిరిందో అది ఇంకా కొంచెం ఇది కూడా కొంచెం ఆవిరైపోతుంది. మరి దీనిపైన కొంచెం అంత కొత్తిమీర వేసుకుందాం. కొంచెం అంత కొత్తిమీర వేసుకొని తర్వాత దీన్ని ఇలా చిట్టి చిట్టి పూరీలతో తింటే కనుక భలే సూపర్గా ఉంటుంది. చిట్టి పూరీలతో తినాలని ఏం రూల్ లేదు. కావాలంటే మీకు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోండి. ఇప్పుడు ఆహా, ఇది ఎందుకు అంత ఫేమస్ అంటే తింటే కదా తెలిసేది. చూసారు కదా, ఏ మసాలాలు ఏమీ లేకపోయినా ఎంత సింపుల్గా ఎంత టేస్టీగా ఈ బంగాళదుంప డిష్ రెడీ అయిపోయింది. సో మరి బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోయింది. ఈ ఆలు పోస్తో అనేది బెంగాలీ డిష్. వాళ్ళు చాలా రకరకాల, ఇప్పుడు మనం దొండకాయ ఇలాంటి కూరగాయలు చాలా వాటితో ఇట్లా పోస్తో అని చేసుకుంటారు. కావాలంటే ఫిష్తో కూడా చేసుకోవచ్చు, మన రొయ్యలతో కూడా చేసుకోవచ్చు. ఈ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇది మాత్రం పెళ్ళిళ్ళల్లో, ఏ ఫెస్టివల్, ఫ్రెండ్స్ పార్టీ ఏదున్నా కానీ బెంగాలీస్ ఎక్కువగా ఇష్టంగా చేసుకునే డిష్ ఇది. ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా వా మంచిగా. అది కొంచెం అంత పంచదార వేసాం కదండి, దానివల్ల ఇంకా టేస్ట్ బాగా వచ్చేసింది. వా చాలా బాగుంది. ఈ డిష్ చేసినప్పుడు మాత్రం మీరు తప్పకుండా ఆవాల నూనె మాత్రమే వాడండి. అప్పుడే మీకు ఈ మంచి టేస్ట్ వస్తుంది. వా ఎప్పుడు మనం ఏదో ఉల్లిపాయలు లేకపోతే ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గార్లిక్ ఇవన్నీ వేసి చేసుకుంటూనే ఉంటాం. కానీ ఇలా వెరైటీ కూడా అప్పుడప్పుడు చేసుకోవాలి, ట్రై చేయాలి, చూడాలి మనకి ఎలా నచ్చుతుంది ఈ డిష్, అక్కడ ఎందుకు అంత ఫేమస్. అలా ఆలు పోస్తో తయారు చేయ విధానం. ఒక మిక్సీ జార్లో 2-3 గంటలు నానబెట్టుకున్న గసగసాలు, పచ్చిమిరపకాయలు వేసి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేడి చేసి జీలకర్ర, కలోంజీ అంటే ఉల్లిపాయ విత్తనాలు వేసి కాస్త వేయించుకొని బంగాళాదుంప ముక్కలు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. దానిలో పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు వేసి మూత పెట్టి 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత గసగసాలు పేస్ట్ వేసి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత దాంట్లో తగినన్ని నీళ్లు పోసి
మూత పెట్టి మరో 6-7 నిమిషాల పాటు ఉడికించుకొని కొంచెం అంత పంచదార వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి పూరీలతో అన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఏ కూరలోనైనా కొంచెం గసగసాలు వేసామంటే కొంచెం ఎక్కువగా తినాలనిపిస్తుంది. తిన్న తర్వాత నిద్ర కూడా వచ్చేస్తుంది. అది కూడా చిట్టి చిట్టి పూరీలతో తిన్నామనుకోండి, ఈ పోస్తో భలే కడుపు ఫుల్ అయిపోయింది. మరి నేను వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. మా ఆవిడ చిలకల దుంపలతోటి ఒక ప్యాన్ కేక్ చేస్తుందట. మరి చూద్దామా? మరొక వెరైటీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసింది మీ రాగిని. మనకి బ్రేక్ఫాస్ట్ అనగానే మైండ్లోకి వచ్చేది ఇడ్లీ, దోశ, వడ. ఇవే కాకుండా ఎన్నో రకాల బ్రేక్ఫాస్ట్లు మనం చేసుకోవచ్చు. అలాంటి మంచి వెరైటీ అయిన బ్రేక్ఫాస్ట్ ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను. అదేంటంటే చిలకడ దుంప ప్యాన్ కేక్స్, అంటే స్వీట్ పొటాటో ప్యాన్ కేక్స్. ప్యాన్ కేక్స్ అనగానే అయ్యో అవన్ కావాలి అని అనుకుంటున్నారా? లేదండి, మనము రోజు వాడే ఈ మంచి పెనం మీదనే మీరు చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో నేర్చుకుందామా? దీనికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం ఈ ప్యాన్ కేక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు 1 కప్ మైదా పిండి కావాలి. 1 కప్పు మైదా పిండి, దీంట్లో కొంచెం అంత బేకింగ్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇందులో కొంచెం మంచి ఫ్లేవర్ ఇవ్వటానికి సోంపు పొడి, అలాగే యాలకుల పొడి. స్వీట్ కదండి, ఫ్లేవర్ ఇవ్వడం కోసం ఈ పొడులన్నీ, ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు. ఇవి చక్కగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ ఇలా పిండిలో కలిపేసామనుకోండి, మంచిగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది రెడీ అయిపోయింది. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ చిలకడ దుంప. దీన్ని మీరు కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకొని స్కిన్ తీసేసి, అంటే పొట్టు తీసేసి మంచిగా మెత్తగా, ఇంత మెత్తగా చిదుపుకోవాలి, అంటే మ్యాష్ చేసుకోవాలి. ఇలా చాలా మెత్తగా. కొంచెం పీసెస్ ఉన్నాయనుకోండి, మనం ప్యాన్ కేక్ వేసుకునేటప్పుడు అవి అడ్డొస్తాయి. సో మెత్తగా, మీకు ఎంత మెత్తగా అయితే అంత బాగుంటుంది. సో దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. అలాగే షుగర్ పౌడర్, అంటే చక్కెర పొడి. మీకు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం కరగటానికి టైం ఎక్కువ పడుతుంది, అందుకనే నేను పొడి చేసుకున్నాను. ఇది మీకు టేస్ట్కి తగ్గట్టు, మీకు ఎంత షుగర్ కావాలి అంటే దాన్ని బట్టి మీరు షుగర్ వేసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ మిక్స్ చేసుకుందాం. చక్కగా షుగర్ ఇంకా చిలకడ దుంప చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పాలు పోసుకుందాం. ఎంత? 1 కప్పు పాలు. ఫస్ట్ పాలు పోసుకుని తర్వాత ఈ పిండి మిక్చర్ని ఇందులో వేసి మన దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకుందాం. ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఈ పాలు చిలకడ దుంప ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో. ఇందులో చిటికెడు సాల్ట్, ఉప్పు, ఇది కూడా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ పిండి, మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుందాం. వేసుకుని ఇది కూడా మంచిగా కలుపుకుందాం. ఇవన్నీ ఇన్స్టెంట్, అంటే వెంటనే మనం చేసుకోవచ్చు. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా మీరు పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా సర్వ్ చేయొచ్చు. చూడండి ఎంత బాగా మిక్స్ చేసేసానో. మరి పాలు ఎన్ని పోసుకోవాలి? మీకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా, ఇలా పల్చగా ఇంత వచ్చే వరకు మీరు పాలు వేసుకోవచ్చు. ఇలా 1 కప్పు పిండి 1 కప్పు పాలు అని లేదు, మీకు ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు పాలు పోసుకోవచ్చు. సో మరి ఇది రెడీ అయిపోయింది. ఒక 5 to 10 minutes దీన్ని రెస్ట్ చేసి తర్వాత ప్యాన్ కేక్స్ వేసుకుందాం. ఈ ప్యాన్ కేక్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈరోజు నేను మీకు వితౌట్ ఎగ్ చూపించాను, విత్ ఎగ్స్ చేసుకునే ప్యాన్ కేక్ కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం ప్యాన్ని వేడి చేసుకుని తర్వాత ఇది 1 స్పూన్ మిక్చర్ చిన్నగా పోసుకుందాం. దానికి ముందర వెరైటీలు కదా, మరి నేను వెరైటీలు చేస్తూ ఉంటా కదా, అందుకనే ఇలా ఒక అట్టిపండు తీసుకుని ఇలా తొక్కతో చక్కగా మధ్యలో కట్ చేసుకుని ఇలా చూడండి, దీని మీద
మనం ఇలా వెరైటీలు చేసామనుకోండి, పిల్లలు ఇవి చూసే ఆహా అనుకుంటూ తినేస్తారు. ఇలా అట్టిపళ్ళు తొక్కతో కట్ చేసుకున్నాక దీని మీద కొంచెం షుగర్ జల్లుకొని ఇది ఈ వేడి వేడి పెనం మీద సైడ్లో పెట్టేస్తే ఇవి మంచిగా కుక్ అయిపోతాయి. సో మరి ఇప్పుడు మన పాన్ కేక్స్ అంటే ఒకటే చెంచా, మీరు దోశల్లాగా తిప్పాల్సిన అవసరం లేదు. కొంచెం అంత నెయ్యి, ఇది రెండు వైపులా కుక్ చేసుకుంటాం. కొంచెం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, ఎందుకంటే చిలకడ దుంప షుగరు తొందరగా క్యారమిల్ అయిపోతుంది, అంటే నల్లగా అయిపోతుంది. చూడండి, ఒక సైడ్ కుక్ అయిపోయింది. దీన్ని మెల్లిగా తిప్పేసుకుంటే ఇంకో సైడ్ కూడా మనం కుక్ చేసుకోవాలి. ఈ బనానా చూసారా, ఇక్కడ చక్కగా అది క్యారమిల్ అవుతూ ఉంది, అంటే షుగర్ కరిగి మంచి కలర్ ఇస్తుంది ఇక్కడ బనానాకి. మరి ఈ ప్యాన్ కేక్ ఇంకో వైపు కూడా కుక్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇంకొకటి వేసుకుందాం, ఒకటే స్పూన్. ఇలా మీరు తిప్పాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం అంత నెయ్యి, మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో మరి ఇక్కడ ఈ బనానా కూడా కుక్ అయిపోయింది. చూస్తూ ఉంటే లొట్టలు వేసుకోవాలనిపిస్తుంది. ఇది కూడా తీసేద్దాం. వావ్, ఎంత వెరైటీ చేసి చూపిస్తున్నాను. మరి ఇక్కడ ఈ ప్యాన్ కేక్ కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఇది కూడా ఇలా. సో మరి ఇది ఇంకో వైపు తిప్పేసుకున్నాం, ఇది కుక్ అవుతుంది. అంత లోపల ఒక మ్యాజిక్ చేద్దామా మరి. ఈ అరటిపండుని తొక్క తీసేసి ఇప్పుడు ఇలా దీని మీద వేసుకుని ఇది కూడా రెడీ అయిపోయింది. మరి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి మీరు ఇలా పిల్లలకి వేడి వేడిగా ఇవ్వచ్చు, లేదంటే పిల్లలకి హ్యాపీగా టిఫిన్ బాక్స్లో ఇలా రోల్ చేసి కూడా పెట్టచ్చు. మంచిగా ఫ్లేవర్ ఇవ్వటానికి మీ ఇంట్లో తేనె ఉంటే ఇలా తేనెని తీసుకుని దీని మీద ఇలా పోసుకొని ఇలా రోల్ చేసి అయినా ఇవ్వచ్చు, ఇలా కూడా మీరు ఇవ్వచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. తింటూ ఉంటే కరిగిపోతున్నాయి నోట్లో, అంత సాఫ్ట్గా ఉన్నాయి. ఇలా ఫోర్క్ నైఫ్ తీసుకుని ఇలా కట్ చేసుకుని ఇలా తీసుకుని ఇంత రిచ్ హెల్దీ, చూసారా ఇందులో అరటిపండు ఉంది, మరి చిలకడ దుంప కూడా వంటికి చాలా మంచిది. సో ఇంకేం కావాలి మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం. ఇలాంటి వెరైటీ బ్రేక్ఫాస్ట్లు మీరు అప్పుడప్పుడు పిల్లలకి మీ వాళ్ళందరికీ చేసి పెట్టండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. మనం ఎప్పుడు చేసే దోశ ఇడ్లీ ఏంటండి, ఎప్పుడు అవేనా మనకి. కొంచెం వెరైటీ ఇస్తే వాళ్ళు కూడా వెరైటీగా ఫీల్ అవుతారు. సో మరి మళ్ళీ కలుద్దాం మరికొన్ని వెరైటీ బ్రేక్ఫాస్ట్ డిషెస్తో. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. చిలకడ దుంప పాన్ కేక్ తయారు చేయు విధానం. ముందుగా మైదా పిండిలో బేకింగ్ పౌడర్, సోంపు పొడి, యాలకుల పొడి, గసగసాలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఉడికించి మ్యాష్ చేసుకున్న చిలకడ దుంప, షుగర్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో చిటికెడు ఉప్పు, ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి వేసుకొని దోసా పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అరటి పండును నిలువుగా కట్ చేసుకొని
చక్కెర వేసి వేడి పెనం మీద కాల్చుకోవాలి. అదే పెనంపై కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న దోసలుగా పోసుకొని దానిపై నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. వాటిని ముందుగా కాల్చుకున్న అరటి పండు తేనెతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. వారెవా అంటేనే అద్భుతమైన వంటలు. మరి మీ ఇంట్లో కూడా రుచికరమైన వంటలు చేస్తారా? అయితే మీ వంటల రెసిపీలు మాకు రాసి పంపించగలరు. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. చూశారు కదండి మరి ఈరోజు వంటకాలు. రేపు మరిన్ని కొత్త వంటకాలతో కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.